హాయ్ ఫ్రెండ్స్, భూమి మీద జీవించి ఉండడానికి నీరు చాలా ముఖ్యం. కానీ దాని గురించి మీరు ఆలోచిస్తే చాలా భయంకరంగా కనిపిస్తుంది. ఎందుకని అలా అంటున్నామంటే దీంట్లో సాహసం చేయలేం. ఎందుకంటే ఈ నీరు చల్లగా ఉంటుంది, లోతుగా ఉంటుంది. దీంట్లో సంతులనంగా ఉండడం కష్టమవుతుంది. అసలు మనిషి భూమి మీద నివసించడానికి పుట్టాడు. మనం కొత్త విషయాల్ని తెలుసుకోవడానికి చాలా ఆసక్తిగా ఉంటాం. అందుకని మనలోని కొందరు ధైర్యవంతులు కొత్త కొత్త విషయాల్ని తెలుసుకోవడానికి సముద్రం, నదుల్లో వెతుకుతూ ఉంటారు. వాళ్ళు ఒక్కోసారి కొన్ని వస్తువుల్ని కనిపెడతారు. వాటిని చూసి మన కళ్ళను మనమే నమ్మలేం. అలాంటిదే ఈ వీడియోలో నీళ్లలో దొరికిన 10 భయానక వస్తువుల గురించి చెప్పబోతున్నాం. మరింకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. నెంబర్ 10, జాయింట్ మెటల్ స్ట్రక్చర్. ఈ ఫోటో చూడండి. ఇక్కడ ఒక డైవర్ ఒక మెటల్ వస్తువుతో కనబడుతూ ఉన్నాడు. ఇది మనుషులతో చేయబడ్డ వస్తువా లేదా ఏదైనా స్పేస్ షిప్ నుండి విరిగిపడిన వస్తువా అనే విషయం తెలియదు. ఇది ధాతువుతో చేసినట్టు కనబడుతోంది. ఇది మనిషి ద్వారా చేసినట్టు ఉంది. ప్రశ్న ఏంటంటే ఇది సముద్రంలో ఎందుకుంది? ఈ ఫోటో ఎక్కడి నుంచి వచ్చింది? దీనికి సమాధానం ఎవరి దగ్గర లేదు. కొందరు ఈ ఫోటో హాలీవుడ్ మూవీ అండర్ వాటర్ నుండి తీసుకోబడిందని చెప్తున్నారు. కొందరు ఇది ఫోటోషాప్ ద్వారా తయారు చేశారని చెప్తారు. ఇది నిజం కాకపోయి ఉండొచ్చు, కానీ భయంకరంగా మాత్రం ఉంది. నెంబర్ 9, ద లాస్ట్ షూస్ ఆఫ్ టైటానిక్. టైటానిక్ ఓడ తన సమయంలో జరిగిన నిజమైన ఘటన. 15 ఏప్రిల్ 1912న ఈ అందమైన ఓడ ఒక ఐస్బర్గ్ని ఢీకొట్టి ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిపోయింది. ఓడలో ఉన్న సగం కంటే ఎక్కువ మంది ఓడలో ఉన్న పడవల సహాయంతో బ్రతికిపోయారు. మిగతా వారిని రక్షించడానికి సరిపడా లైఫ్ బోట్లు టైటానిక్లో లేవు. 100 కంటే ఎక్కువ మంది ఓడతో పాటు మునిగిపోయి తమ ప్రాణాల్ని కోల్పోయారు. ఈ ఘటన 100 సంవత్సరాల కంటే పురాతనమైంది. ఇప్పటికీ దీనిపై ఫిల్మ్, మీడియా చర్చిస్తూనే ఉంటాయి. టైటానిక్ను మొట్టమొదట 1980లో కనుగొన్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు టైటానిక్లోని విషయాల్ని కనుగొనడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు జరిగిన అన్వేషణలో సముద్రపు అడుగున 100 జతల షూస్ దొరికాయి. ఇది ఆ భయంకర ఘటనలో తమ ప్రాణాల్ని కోల్పోయారనడానికి సాక్ష్యం. నెంబర్ 8, యాంటికేట్రా మెకానిజం. 1901లో 200 సంవత్సరాల పురాతన రోమన్ ఐరిష్ ఓడ గ్రీక్ ఐలాండ్ ఆఫ్ యాంటికేటరా కనుగొన్నారు. పురాతత్వ శాఖ వాళ్ళు దీన్ని పరిశీలించగా వాళ్లకు ఒక ఆశ్చర్యకరమైన వస్తువు వాళ్ళ ముందుకొచ్చింది. వీళ్లకు ఒక చక్రం ఆకారంలో ఉన్న ఒక వింత వస్తువు దొరికింది. దాని మీద ఒక సోలార్ ప్యానెల్ కూడా అమర్చబడి ఉంది. పురాతన కాలపు కంప్యూటర్లా కనబడింది. 75 సంవత్సరాల వరకు దీన్ని యాంటికేటరా మెకానిజం అనే పేరుతో పిలిచారు. చాలామంది దాన్ని ప్రపంచపు మొదటి కంప్యూటర్ అని చెప్తారు. దీన్ని సోలార్ గ్రహాల దిశ తెలుసుకోవడానికి తయారు చేశారు. దీనివల్ల ప్రాచీన ప్రపంచపు మనుషులకు వాతావరణం, దానివల్ల జరిగే ఘటనల గురించి తెలుస్తుంది. ఈ మెషిన్తో అదృష్టం గురించి కూడా తెలుస్తుందని చెప్తారు. యాంటికేటరా మెకానిజం తన సమయంలో చాలా అడ్వాన్స్డ్ మెకానిజం. ఎందుకంటే 1500 సంవత్సరాల వరకు దీన్ని ఎదిరించే టెక్నిక్ రాలేదు. 1000 సంవత్సరాలకు పూర్వం మనుషులు చాలా తెలివైన వారు ఉన్నారని దీనివల్ల అర్థమవుతోంది. నెంబర్ 7, ప్యాలెస్ ఆఫ్ క్లియోపాత్రా. మునిగిపోయిన నగరం కనుగొన్నా కూడా అది భయానకంగానే ఉంది. దానికి కారణం ఆ నగరంలో ఒక విషాదకర ప్రమాదం జరిగింది. నిజానికి ఈ నగరం భూమిపైన ఉండాల్సిందే, కానీ ఎన్నో మహాసాగర ప్రళయాల వల్ల ఇది నీళ్లలో ఉందేమో. 1998లో మెరీన్ ఆర్కియాలజిస్ట్ టీం ఈజిప్ట్ మహారాణి క్లియోపాత్రా మహల్ని కనుగొంది. ఇది సంకెన్ ద్వీపంలో భాగం. ఇప్పటి ఈజిప్ట్లో 16 అడుగుల నీళ్లలో ఉంది. 1000 సంవత్సరాల చరిత్ర ప్రశాంతంగా నీళ్లలో పడి ఉంది. నీళ్ల లోతుల్లో మహారాణి విగ్రహాలున్నాయి. దీంతో అప్పటి మహాయుగాన్ని కూడా కనుగొన్నారు. ఇదే కాకుండా ఇంకా కొన్ని నగరాలున్నాయి. అవి కూడా ఎక్కడో అక్కడ నీళ్లలో మునిగి ఉన్నాయి. ఉదాహరణకు అట్లాంటిస్ లాస్ట్ సిటీ. ఎవరికి తెలుసు, ఒకరోజు దాన్ని కూడా కనుగొంటారేమో. అది కూడా భయానకంగా ఉంటుందని మనకు తెలుసు. నెంబర్ 6, ద సంకెన్ స్కల్ప్చర్స్. కరీబియన్లోని కోస్ట్ ఆఫ్ గ్రానడాలో భయానక విగ్రహాలు దొరికాయి. వీటిని బ్రిటిష్ శిల్పి జేసన్ డీకే టేలర్ చేశాడో లేక కనిపెట్టాడో తెలీదు. ఈ విగ్రహాల్ని కావాలని నీళ్లలో పెట్టారు. ఎంత భయంకరంగా కనబడుతున్నాయి చూడండి. ఈ విగ్రహాల్లో 26 మంది కనబడుతున్నారు. వాళ్ళు ఒకరి చేతులు ఒకరు పట్టుకున్నారు. వీటిని చూస్తే మీరు భయపడకపోయినా ఇలాంటి 18 విగ్రహాలని చూస్తే మాత్రం తప్పకుండా భయపడాల్సిందే. ఆ 18 విగ్రహాల మధ్యలో కూర్చుని ఉన్న విగ్రహాలను చూస్తే వాళ్ళు బ్రతికే ఉన్నారా అని అనిపిస్తుంది. వీటిని చూస్తూ ఉంటే ప్రపంచంలో మనిషి లేకుండా పోయినప్పుడు ప్రపంచం ఎలా ఉంటుందో తెలుస్తుంది. నెంబర్ 5, అండర్ వాటర్ ఫోసిల్ గ్రేవ్యార్డ్. 2015లో మడగాస్కర్లో సముద్ర గుహలో ఒక శ్మశానం దొరికింది. దీంట్లో విశాలమైన లెమ్యూస్ ఉన్నాయి.
అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ అండర్ వాటర్ శ్మశానంలో ఎముకల గుట్ట దొరికిన సమయంలో ఎంత భయానకంగా ఉంటుందో మీరే ఒకసారి ఆలోచించుకోండి. అంతేకాకుండా ఈ ఫాసిల్ పొడి నేలపై పరీక్షించగా అవి పురాతన లెమ్యూర్స్ ప్రజాతికి చెందినవని తెలిసింది. ఇవి ఆకారంలో డైనోసార్స్లా ఉండేవి. అవి ఎంత భయంకరంగా ఉండేవో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి. నెంబర్ 4, లేక్ మిషిగాన్ మోనోలిత్. 2007లో అమెరికా, కెనడాలోని లేక్ మిషిగాన్లో ఆర్కియాలజిస్టులు ఒక వస్తువును కనుగొన్నారు. అది కొంచెం భయానకంగా, కొంచెం ఆసక్తికరంగా ఉంది. మునిగిపోయిన ఈ మోనోలిత్ దాదాపు 10,000 సంవత్సరాల పురాతనమైంది. ఆర్కియాలజిస్టుల ప్రకారం ఈ మోనోలిత్ బ్రిటిష్లోని స్టోన్ హెంగ్ కాలంతో సమానం. ఇదొక మామూలు రాయి కాదు. ఇందులోని ఒక రాయి చివరన ఒక జంతువు లాంటి కార్వింగ్ చేసి ఉంది. అది ఇప్పటి ఏనుగులా ఉంది. ఆ మోనోలిత్ ఐస్ ఏజ్ అయి ఉంటుందని ఒక అంచనాకు వస్తున్నారు. దీంతో మనకు నార్త్ అమెరికా ప్రజల జీవనం గురించి తెలుస్తుంది. నెంబర్ 3, బిమినీ రోడ్. ఈ రాళ్ల దారి ఎక్కడికి వెళ్తుందో ఎవరికీ తెలియదు. దీన్ని కనుగొన్న వారికి సమాధానం నచ్చుతుందో లేదో. బహమాస్లో బిమినీ ఐలాండ్ దగ్గర నీళ్లలో రాళ్లతో చేసిన రోడ్ ఉంది. ఈ రోడ్డు నేరుగా ఉండి 1/2 మైల్ వరకు ఉంటుంది. ఇది లైమ్ స్టోన్ బ్లాక్స్తో తయారై ఉంది. రోడ్తో పాటు 2 పెద్ద రాళ్లు కూడా ఉన్నాయి. ఈ రోడ్ను 1968లో కనుగొన్నారు. అప్పటి నుండి అసలు ఈ రోడ్ ఎక్కడి నుంచి వచ్చింది అని అంచనా వేస్తూ ఉన్నారు. ఇది మానవ నిర్మితమైంది అని చెప్తూ ఉన్నారు. కార్బన్ డేటింగ్ ప్రకారం ఈ రోడ్ దాదాపు 3000 సంవత్సరాల పురాతనమైంది. ఇది దీని రహస్యాన్ని ఇంకా ఎక్కువ చేస్తోంది. ఈ రోడ్ ఒకప్పుడు ఉన్న సిటీ ఆఫ్ అట్లాంటిస్ వరకు వెళ్తుందని కొందరు, ఇది ప్రపంచపు తప్పు వైపు వెళ్తుందని మరికొందరు చెప్తున్నారు. మీకేమనిపిస్తోంది? ఇది ఏ మిస్టరీ వైపు వెళ్తుందో కామెంట్ చేసి చెప్పండి. నెంబర్ 2, బాల్టిక్ సీ యానమలీ. 2012లో ఈ విషయం ఒక UFO స్టార్ వార్స్లోని మిలీనియం ఫాల్కన్లా కనబడే వస్తువు ఒకటి బాల్టిక్ సీలో దొరికింది. ప్రొఫెషనల్ డైవింగ్ టీం సభ్యులు సముద్రంలో వాళ్లకు 225 అడుగుల లోతులో ఒక విచిత్రమైన వస్తువు దొరికిందని చెప్పారు. ఆ వస్తువు 60 అడుగుల పొడవు, 10 నుంచి 13 అడుగుల ఎత్తు ఉంది. వాళ్ళు ఈ వస్తువుకు 200 మీటర్ల దూరంలో ఉన్నప్పుడు వాళ్ళ మెషీన్లు పనిచేయడం ఆగిపోయాయని చెప్పారు. ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆ వస్తువు దాదాపు 140,000 సంవత్సరాల పురాతనమైందని కనుగొన్నారు. ఈ విచిత్ర అన్వేషణ ఈ వస్తువు ఏదైనా ఒక UFOకు చెందిన భాగం కావచ్చు అన్న వివాదాలకు ఊపిరిపోసింది. టీంలోని సభ్యుడు డెన్నిస్ ఆస్పెక్ ఈ వస్తువు 100% వేరేగా ఉందని చెప్పాడు. అన్వేషకుడు పీటర్ లీన్బర్గ్ ఈ అన్వేషణ అతని ఆలోచనల కంటే పెద్దగా ఉందని స్వయంగా ఒప్పుకున్నాడు. నెంబర్ 1, క్రిప్టిక్ స్టాచ్యూ. కొంతమంది రష్యాలోని రూరల్ మౌంటైన్స్లో బంగారం వెతుకుతూ ఉంటే ఎంతో విలువైన ప్రాంతంలో ఒక భయానక వస్తువు దొరికింది. ఇది 9 అడుగుల ఒక కర్ర విగ్రహం. ఈ విగ్రహం 13,000 అడుగుల లోతులో ఉంది. ఈ విగ్రహం దాదాపు 11,600 సంవత్సరాల పురాతనమైంది అని తెలిసింది. ఈ విగ్రహం విరిగిపోయి దొరికింది. ఇది నిలబడి ఉంటే దాదాపు 12 అడుగులు. ఆక్సిజన్ లేకుండా ఈ విగ్రహం దొరికిన పద్ధతి చూస్తే ఈ విగ్రహాన్ని ఎలా కాపాడారో కానీ దానివల్ల వాళ్ళ టెక్నాలజీ ఏంటో అర్థమవుతుంది. ఎన్నో విచిత్రమైన వస్తువులు ఇందులో నుండి దొరికాయి. ఇది రహస్య సందేశాల్ని దాచిపెట్టడానికి వాడేవారేమో అని కొంతమంది విశ్లేషిస్తున్నారు. అపరిచితులకు తమకు దూరంగా ఉండమని ఇది ఒక గుర్తు కావచ్చునని కొంతమంది ఆర్కియాలజిస్టులు వాదిస్తూ ఉన్నారు. కొందరికైతే దీన్ని చూస్తేనే వెన్నులో భయం కూడా పుట్టుకొచ్చింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.